గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు సెకండ్ ఇయర్ మొదటి పాఠమైనటువంటి తరంగాలలో అతి ముఖ్యమైనటువంటి 8 మార్క్స్ క్వశ్చన్లో ఒకటైనటువంటి సాగదీయబడినటువంటి తీగలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయో ఒకసారి చూద్దాం. ముందుగా అసలు స్థిర తరంగం అంటే ఏంటో చూద్దాం ఒకసారి. స్థిర తరంగం, ఈ స్థిర తరంగం ఏర్పడాలంటే 2 తరంగాలు అవసరం పడతాయి. ఆ రెండింటికి కూడా ఒకే పౌనపుణ్యము ఉండాలి, అలాగే ఒకే కంపన పరిమితి ఉండాలి. అంటే ఒకే పౌనపుణ్యము ఒకే కంపన పరిమితి ఉన్న 2 తరంగాలు. చూద్దాం ఏం జరుగుతుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తరంగం తీసుకుందాం. ఈ విధంగా ముందుకు ప్రయాణం చేస్తాము. ఇప్పుడు ఇంకొక తరంగం ఇటు నుంచి ఇటు వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తా ఉంది, ఈ డైరెక్షన్. ఇలా 2 తరంగాలు ఉన్నాయి. ఉండి ఏం చేస్తున్నాయి అవి? ఒకే పౌనపుణ్యము ఒకే కంపన పరిమితి ఉన్న 2 తరంగాలు ఒక మార్గంలో, ఇది మార్గం అనుకోండి, పథము. ఈ పథంలో ఏం చేస్తున్నాయి? ఒకటి ముందుకు వెళ్తుంటే ఇంకోటి వెనక్కి వస్తుంది. ఇలా ఒకే పౌనపుణ్యము ఒకే కంపన పరిమితి ఉన్న 2 తరంగాలు ఒక మార్గంలో వ్యతిరేక దిశల్లో ప్రయాణం చేస్తూ ఒకదానితోటి కలిసిపోయాయి, అంటే అధ్యారోపణం చెందాయి. ఇలా 2 తరంగాలు అధ్యారోపణం చెందడం వల్ల ఏర్పడే ఈ తరంగాల మొత్తాన్ని స్థిర తరంగాలు అని అంటారు. అంటే స్థిర తరంగాలు ఏర్పడాలంటే 2 తరంగాలు ఉండాలి. ఆ 2 తరంగాలకు కూడా ఒకే పౌనపుణ్యము ఒకే కంపన పరిమితి ఉండాలి. ఈజీ. తర్వాత ఈ 2 తరంగాలు కలుసుకునేటువంటి అధ్యారోపణం చెందేటువంటి ఈ బిందువుల దగ్గర గాలిలోని కణాలు స్వేచ్ఛగా కదలలేవు, ఈ మూలల దగ్గర. సో అక్కడ కంపన పరిమితి అనేది శూన్యంగా ఉంటుంది. ఇలా కంపన పరిమితి శూన్యంగా ఉన్నటువంటి ఈ బిందువులనే మనము అస్పందన బిందువులని అంటాము. నోడ్స్ అంటాము, అస్పందన బిందువు. సో ఇది కూడా అస్పందన బిందువే, నోడ్. ఇది కూడా అస్పందన బిందువే, ఇది కూడా అస్పందన బిందువే. అంటే ఇక్కడ కంపన పరిమితి శూన్యంగా ఉంటుంది. అక్కడ కాకుండా ఈ 2 అస్పందన బిందువుల మధ్య గాలిలోని కణాలు స్వేచ్ఛగా కదులుతూ ఉంటాయి. ఇక ఈ భాగాల దగ్గర అంటే కంపన పరిమితి చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ భాగాలను ఏమంటారంటే ప్రస్పందన బిందువులు అంటారు. ప్రస్పందన బిందువులు అంటే యాంటీ నోడ్ అంటారు, యాంటీ నోడ్. సో ఈ భాగం దగ్గర కూడా ప్రస్పందన బిందువులే, ఇక్కడ కూడా ప్రస్పందన బిందువులు ఏర్పడతాయి. అంటే ఒకటే గమనించండి స్టూడెంట్స్, స్థిర తరంగాలలో అస్పందన బిందువులు ప్రస్పందన బిందువులు ఏర్పడతాయి. అస్పందన బిందువులేమో ఎక్కడైతే కలుసుకున్నాయో గాలిలోని కణాలు స్వేచ్ఛగా కదలవో, అంటే మూలలు, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, మూలల దగ్గర అస్పందన బిందువులు ఏర్పడతాయి. ఎక్కడైతే ఫ్రీగా ఉంటుందో ఆ భాగం దగ్గర ప్రస్పందన బిందువులు ఏర్పడతాయి. ఇంకొకటి బాగా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఏంటంటే 2 వరుస అస్పందన బిందువుల మధ్య దూరం λ/2. అస్పందనకి అస్పందనకి దూరం ఎంత ఉంటుంది? ఎప్పుడైనా λ/2గా ఉంటుంది. అలాగే 2 వరుస ప్రస్పందన బిందువుల మధ్య దూరం కూడా λ/2నే ఉంటుంది. తరంగ దైర్ఘ్యంలో సగం ఉంటుంది. సో ఇప్పుడు ఆకి దూరం ఎంత? λ/2. మళ్ళీ ఆకి దూరం కూడా λ/2. మళ్ళీ అస్పందనకి అస్పందన దూరం కూడా λ/2గా ఉంటుంది. ఇప్పుడు ఈ భాగాలను ఏమంటారంటే ఉచ్చులు అంటారు, లూప్స్ అంటారు, ఉచ్చులు. సపోజ్ ఇట్లా కాకుండా ఇలా ఉందనుకోండి తరంగం, 2 తరంగాలు కూడా ఒక తరంగం ఇలా ప్రయాణం చేసింది, ఇంకో తరంగం ఇలా ప్రయాణం చేసింది అనుకోండి, అప్పుడు ఇది ఒక ఉచ్చుతో కంపించింది అంటారు. అట్లా కాదు,
ఇలా రెండు వచ్చాయనుకోండి, రెండు ఉచ్చులతో కంపించింది అంట. అలా కాకుండా మూడు ఉన్నాయనుకోండి, అప్పుడు మూడు ఉచ్చులతో కంపించింది అంటారు. ఇది ఒకే ఉచ్చు, ఇది రెండు ఉచ్చులు, ఇలా ఉంటే మూడు ఉచ్చులుగా చెప్పవచ్చు. సో ఇది స్థిరతరంగం గురించి కొంచెం ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం మెయిన్ ఆన్సర్లోకి వెళ్దాం. ముందుగా ఎల్ పొడవు ఉన్నటువంటి ఒక తీగని తీసుకోండి. సపోజ్ ఇది ఎల్ పొడవు ఉన్నటువంటి ఒక తీగ. ఈ తీగను ఏం చేస్తున్నారంటే మీరు ఏ బి అనే రెండు స్థిర బిందువుల మధ్య గట్టిగా బిగించండి. మరొక తీగను తీసుకొని రెండు బిందువుల మధ్య గట్టిగా బిగిస్తే మీరు ఇట్లా ముట్టుకుంటే టింగ్ అనే సౌండ్ వస్తుంది. అంటే ఆ తీగ తన్యతతో ఉంటుంది, టెన్షన్తో ఉంటుందిగా చెప్పవచ్చు. అంటే దీనికి ఆల్రెడీ తీగకి ఏముంటుంది? తన్యత ఉంటుంది. మనం చూడండి, ఎల్ పొడవు ఉన్నటువంటి ఒక తీగను తీసుకున్నారు, దానిని ఏబి అనేటువంటి రెండు బిందువుల మధ్య, స్థిర బిందువుల మధ్య గట్టిగా బిగించారు. అప్పుడు తీగ తన్యతతో ఉంటుంది. ఇప్పుడు తన్యతతో ఉన్నటువంటి తీగను మీరు ముట్టుకోండి, మీటండి, అప్పుడు ఏం జరుగుతుంది? దాంట్లో తరంగాలు ఏర్పడతాయి, తిరియక్ తరంగం ఏర్పడుతుంది. సరే చూడండి నెక్స్ట్. ఇప్పుడు ఈ తన్యతతో ఉన్నటువంటి తీగను మధ్యస్థానాన్ని మీటండి. తీగ యొక్క మధ్యస్థానాన్ని ఇలా మీటితే ఈ తీగలో తిరియక్ తరంగం అనేది ఏర్పడుతుంది. ఆ తిరియక్ తరంగం ఏం చేస్తుంది? ఒక బిందువు నుండి పతనము చెంది, అంటే ఒక బిందువు నుండి బయలుదేరి రెండో బిందువును తాకుతుంది. మరి ఆ తాకిన తరంగం ఏం చేస్తుంది? తెలుసు కదా, పరావర్తనం చెందుతుంది. ఇలా అంటే ఒకే తరంగం ఏం చేసింది? ఇక్కడ పతనం చెందింది, పరావర్తనం చెందింది. ఇప్పుడు ఈ రెండు కలుసుకున్నాయి. కలుసుకుంటే ఆటోమేటిక్గా ఏర్పడతాయి, స్థిర తరంగాలు ఏర్పడతాయి. అలా కాదు, ఇంకొంచెం మీరు గట్టిగా మీటండి. అప్పుడు ఈ తీగలో తిరియక్ తరంగం ఎలా ఏర్పడుతుంది చూడండి. ఇలా బయలుదేరి మళ్ళీ ఇలా ప్రయాణం చేసింది, రెండో బిందువును తాకింది. ఏ నుండి బయలుదేరి బి బిందువుని తాకి ఇలా పరావర్తన రివర్స్ వచ్చేసింది. ఇలా తాకి రివర్స్ వచ్చేసింది. ఇప్పుడు ఈ పతన తరంగం, రివర్స్ వచ్చిన పరావర్తన తరంగం రెండు కలిసిపోయినాయి, అధ్యారోపణం చెందాయి. అలాంటప్పుడు ఏం ఏర్పడతాయి? సో స్థిర తరంగాలు ఏర్పడతాయి. దీన్ని ఒక ఉచ్చుతో కంపించింది అంటారు తీగ, దీన్ని తీగ రెండు ఉచ్చులతో కంపించింది అంటారు. అలా మీ మధ్యస్థానాన్ని మీటితే ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు తీగ మూడు ఉచ్చులతో కంపించింది అంటారు. సరే ముందు చూద్దాం. ఎల్ పొడవు ఉన్నటువంటి ఒక తీగను తీసుకున్నారు, దాన్ని రెండు స్థిర బిందువుల మధ్య గట్టిగా బిగించారు. తీగ యొక్క మధ్యస్థానాన్ని మీటితే తీగలో తన్యతతో ఉంటుంది. ఇప్పుడు తీగ ఒక ఉచ్చుతో కంపించుద్దాం. తీగ ఒకే ఒక ఉచ్చుతో కంపిస్తే ఏర్పడే పౌనఃపున్యాన్ని చూద్దాం. ఒకే ఒక ఉచ్చుతో కంపిస్తే ఏర్పడేటువంటి పౌనఃపున్యాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒకే ఒక ఉచ్చుతో కంపిస్తే రెండు అస్పందన బిందువులు ఏర్పడతాయి, అలాగే మధ్యలో ఒక ప్రస్పందన బిందువు ఏర్పడుతుంది. అప్పుడు ఈ కంపించేటువంటి తీగ పొడవు ఎల్గా ఉండదు, ఏమైపోతుంది? ఎల్ ఈజ్ ఈక్వల్ λ/2గా మారిపోతుంది. ఎందుకని అంటే రెండు వరుస అస్పందన బిందువుల మధ్య దూరం λ/2 కాబట్టి. ఓకేనా? ఇప్పుడు
ఎల్ ఇజ్ ఈక్వల్ లాంబ్డా బై 2 రాస్తున్నాం. ఎందుకు రాసాము అంటే రెండు అస్పందన బిందువులు ఏర్పడ్డాయి కాబట్టి వాటి మధ్య దూరం ఎంత లాంబ్డా బై 2 కాబట్టి ఎల్ ఇజ్ ఈక్వల్ లాంబ్డా బై 2 రాసాం. ఈ బైలో ఉన్న 2 ఇటు తీసుకురండి. 2l ఇజ్ ఈక్వల్ లాంబ్డా లాంబ్డా ఇజ్ ఈక్వల్ 2l అంటే ఈ తీగ యొక్క ఈ కంపించే ఈ తీగ యొక్క l పొడవున్న ఈ తీగ యొక్క తరంగ దైర్ఘ్యము 2l అవుతుంది. లాంబ్డా అంటే తరంగ దైర్ఘ్యము. ఓకే, తరంగ దైర్ఘ్యం అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ చూడండి ఒకసారి, ఈ క్వశ్చన్ మీకు బాగా రావాలి అంటే ఒక 3-4 సూత్రాలు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈజీగా వచ్చేస్తాయి. ఫస్ట్ పౌనపున్యము న్యూ, ఇది వి కాదు న్యూ, ఇలా రాయాలి. న్యూ వి కాకుండా ఇలా కొంచెం వంకరగా రాయాలి. న్యూ అంటే పౌనపున్యం. నెక్స్ట్ తరంగ దైర్ఘ్యం అంటే లాంబ్డా అని చదవాలి, లాంబ్డా. అలాగే ధ్వని వేగం, ఈ మూడింటికి మధ్య సంబంధం వచ్చి v is equal న్యూ లాంబ్డా అనంటే ఒకసారి v is equal న్యూ లాంబ్డా. ఇది సూత్రం ఈ మూడింటికి సంబంధించి. అలాగే ఈ తీగ యొక్క తన్యత, అలాగే రేఖీయ సాంద్రత, అలాగే ఆ తరంగం యొక్క వేగం, వీటికి సంబంధించిన సూత్రం ఏమిటంటే సేమ్ v is equal రూట్ ఆఫ్ t by m. v is equal రూట్ ఆఫ్ t by m. బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. పౌనపున్యము, తరంగ దైర్ఘ్యము, ధ్వని వేగాల మధ్య సంబంధం v is equal to న్యూ లాంబ్డా. తన్యత, రేఖీయ సాంద్రత, తరంగ వేగముల మధ్య సంబంధం v is equal రూట్ ఆఫ్ t by m. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి మొదటి తీసుకోండి, పౌనపున్యము, తరంగ దైర్ఘ్యము, ధ్వని వేగము. పౌనపున్యము న్యూ, తరంగ దైర్ఘ్యము లాంబ్డా. ఇలా ఉన్నప్పుడు గాలిలో ధ్వని వేగం ఏమైపోతుంది? v is equal న్యూ లాంబ్డా, న్యూ లాంబ్డా. ఇప్పుడు v కి v, న్యూ కి న్యూ, లాంబ్డా అంటే పైన రాసాము 2l రాసాము కాబట్టి 2l. ఇది మొదటి సమీకరణంగా గుర్తుంచుకోండి, మొదటి సమీకరణం. మరి చూడండి, రెండు అస్పందన బిందువుల మధ్య దూరం l is equal లాంబ్డా బై 2. లాంబ్డా బై 2 రాసాం. 2 ఇటు పంపిస్తే 2l is equal లాంబ్డా, లాంబ్డా is equal 2l. ఇప్పుడు ఈ మొదటి సూత్రం తీసుకోండి. ఏది? పౌనపున్యము, తరంగ దైర్ఘ్యము ఉన్నప్పుడు గాలిలో ధ్వని వేగం v కి సూత్రం ఏమవుతుంది? v is equal న్యూ లాంబ్డా. అప్పుడు v కి v, న్యూ కి న్యూ, లాంబ్డా అంటే 2l రాసాం. సో ఇప్పుడు మనకి మొదటి సమీకరణం వచ్చేసింది. అలాగే ఇప్పుడు చూడండి, ఇది తీసుకుందాం. ఆ తీగ యొక్క తన్యత t, రేఖీయ సాంద్రత m. అలాంటప్పుడు తరంగ వేగం v ల మధ్య సంబంధం ఏమవుతుంది? రెండో సూత్రం v is equal రూట్ ఆఫ్ t by m. దీని సమీకరణం 2గా మారుతుంది. దీని m అనుకోవచ్చు, మ్యూ కూడా అనవచ్చు. ఇప్పుడు సమీకరణం 1లో v ఉంది, సమీకరణం 2లో కూడా v ఉంది. సో సమీకరణం 1, 2ల నుండి vv సమానమైనప్పుడు ఈ న్యూ ఇంటూ 2l రూట్ ఆఫ్ t by m కూడా సమానమే కాబట్టి న్యూ ఇంటూ 2l అంటే ఇక్కడ ఇంకో సమీకరణం ఉంది ఇజ్ ఈక్వల్ రెండో సమీకరణంలో t by m. ఇప్పుడు ఈ 2l ని ఇంటూలో ఉన్న 2l అటెల్తే బై అయిపోతుంది, తలకిందులు అవుతుంది. సో న్యూ ఇజ్ ఈక్వల్ 1/2l, ఇది అటెల్తే 1/2l అవుతుంది రూట్ ఆఫ్ t by m. దీన్నే ప్రాథమిక పౌనపున్యము అంటారు. అంటే తీగ ఒక ఉచ్చుతో కంపిస్తే ఏర్పడే పౌనపున్యము ప్రాథమిక పౌనపున్యం. సో న్యూ ఇజ్ ఈక్వల్ 1/2l రూట్ ఆఫ్ t by m గా అవుతుంది. ఎప్పుడిది? తీగ ఒక ఉచ్చుతో కంపించినప్పుడు, అంటే న్యూ 1. అట్లా కాదు, సపోజ్ తీగ
రెండు ఉచ్చులతో కంపించింది. అలాంటప్పుడు పౌనపుణ్యం ఏమవుతుందంటే ఈ సూత్రాన్ని అనుసరించి న్యూ2 ఈజ్ ఈక్వల్ 1/2L కాస్త 2/2L రూట్ ఆఫ్ T/M అవుతుంది. అలా తీగ మూడు ఉచ్చులతో కంపిస్తే న్యూ3 ఈజ్ ఈక్వల్ 3/2L రూట్ ఆఫ్ T/M గా అవుతుంది. అలాగా తీగ పి ఉచ్చులతో కంపించింది అంటే చాలా మనకు తెలియదు, చాలా ఉన్నాయి అనుకోండి. అప్పుడు న్యూ పి ఈజ్ ఈక్వల్ P/2L రూట్ ఆఫ్ T/M గా అవుతుంది. తీగ ఒక ఉచ్చుతో కంపించినప్పుడు ఏర్పడే పౌనపుణ్యమేమో న్యూ1 ఈజ్ ఈక్వల్ 1/2L రూట్ ఆఫ్ T/M. వన్స్ అగైన్ లిజన్. ముందుగా తీగ ఒక ఉచ్చుతో కంపించింది అనుకుందాము. అప్పుడు రెండు అస్పందన బిందువులే ఏర్పడతాయి లూప్లో, ఉచ్చులో. రెండు అస్పందన బిందువుల మధ్య దూరం ఎంత? L ఈజ్ ఈక్వల్ λ/2. 2 ఇటు వస్తే 2L ఈజ్ ఈక్వల్ λ. λ ఈజ్ ఈక్వల్ 2L. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు మొదటి సూత్రం ఏమిటి? పౌనపుణ్యము, తరంగ దైర్ఘ్యము, ధ్వని వేగము, ఈ మూడింటికి సంబంధం ఏంటి? గాలి ధ్వని వేగం v ఈజ్ ఈక్వల్ న్యూ λ. ఇందులో లాంబ్డా ఉన్న చోట 2L ప్రతిక్షేపించండి. వికి వి, న్యూకి న్యూ, లాంబ్డా అంటే 2L. దీని సమీకరణం 1గా భావించాలి. ఇప్పుడు రెండవ సూత్రం, ఆ తీగ యొక్క తన్యత T, రేఖీయ సాంద్రత M, ధ్వని వేగం తరంగ వేగము v. ఇప్పుడు ఈ మూడు సూత్రాలకు సంబంధించి, ఈ మూడు పదాలకు సంబంధించిన సూత్రం ఏమిటి? v ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ T/M కదా, డైరెక్ట్ సూత్రం ఏంటి? ఇప్పుడు ఈ సమీకరణం ఈ 1 ఈ 2ల నుండి vv సమానమైనప్పుడు ఈ న్యూ ఇంటూ 2L రూట్ ఆఫ్ T/M సమానం కాబట్టి న్యూ ఇంటూ 2L ఇజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ T/M రాశారు. ఇందులో ఇంటూలో ఉన్న ఈ 2L అవతలకి వెళ్తే బై అవుతుంది. సో న్యూ ఈజ్ ఈక్వల్ 1/2L ఈజ్ ఈక్వల్ అవతల దాటి వెళ్ళిపోయింది 1/2L రూట్ ఆఫ్ T/M. తీగ ఒక ఉచ్చుతో కంపించింది కాబట్టి ఇక్కడ న్యూ1 కింద మనం న్యూ కింద 1 వాడచ్చు. దీన్నే ప్రాథమిక పౌనపుణ్యం అని అంటారు. ఇది ఎప్పుడు ఒక ఉచ్చుతో కంపిస్తుంది. రెండు ఉచ్చులతో కంపిస్తే అప్పుడు ఏంటి? న్యూ2 2/2L రూట్ ఆఫ్ T/M. మూడు ఉచ్చులతో కంపిస్తే పౌనపుణ్యం ఎంత ఉంటుంది? న్యూ3 3/2L రూట్ ఆఫ్ T/M. అట్లా తీగ పి ఉచ్చులతో కంపిస్తే ఏర్పడే పౌనపుణ్యము న్యూ పి ఇజ్ ఈక్వల్ P/2L రూట్ ఆఫ్ T/M. సాగదీయబడిన తీగలో మనం స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడ్డాయో చూసాము. ఇప్పుడు ఈ తిర్యక్ తరంగాల యొక్క కంపన సూత్రాలు చూద్దాం. ఈ తిర్యక్ తరంగం యొక్క కంపన సూత్రాలు అనేవి 3 నియమాలుగా ఉంటాయి. అందులో మొదటి నియమం, రెండవ నియమం, మూడవ నియమం. ఈ 3 నియమాలు ఈజీగా గుర్తుండాలంటే ముందుగా మీకు ప్రాథమిక పౌనపుణ్యం ఇందాక సూత్రం ఉంది కదా, న్యూ ఈజ్ ఈక్వల్ 1/2L రూట్ ఆఫ్ T/M సూత్రం గుర్తుంటే ఈ 3 నియమాలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఎలా? న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2L ఇంటూ రూట్ ఆఫ్ T/M. ఇందులో ఒకసారి పద విశ్లేషణ చూద్దాం. న్యూ అంటే పౌనపుణ్యము, L అంటే పొడవు లెంత్, T అంటే తన్యత టెన్షన్, M అంటే లీనియర్ డెన్సిటీ అంటే రేఖీయ సాంద్రత. పౌనపుణ్యము, పొడవు, తన్యత, రేఖీయ సాంద్రత. ఇప్పుడు ఈ పౌనపుణ్యము అనేది ఇందులో ఉన్నటువంటి పొడవు, తన్యత, రేఖీయ సాంద్రతలతో ఏ విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నదో తెలియజేసేదే ఈ 3 నియమాలు. ఇందులో మొదటి నియమంలో పౌనపుణ్యానికి పొడవుకి ఏ విధమైన సంబంధం ఉందో తెలియజేస్తే, ఇక రెండవ నియమంలో పౌనపుణ్యానికి తన్యతకు ఏ విధమైన సంబంధం ఉందో తెలియజేస్తుంది. అలాగే మూడవ నియమంలో పౌనపుణ్యము, రేఖీయ
మొదటి నియమం చూద్దాం. మొదటి నియమం ఎవరెవరి గురించి అంటే పౌనపున్యము పొడవు గురించి. ఈ రెండు చెప్పేటప్పుడు మిగిలిన రెండు పదాలు స్థిరంగా ఉండాలి. అంటే ఫస్ట్ తీగ యొక్క తన్యత టి అలాగే రేఖీయ సాంద్రత ఎములు స్థిరంగా ఉన్నప్పుడు, తన్యత రేఖీయ సాంద్రత స్థిరంగా ఉన్నప్పుడు తీగ యొక్క పౌనపున్యము అనేది మీరు చూడండి దీంట్లో ఎలా ఉంది 1/L గా ఉంది. అంటే పౌనపున్యము అనేది దాని పొడవుకి విలోమానుపాతంలో ఉంటుంది. చాలా సింపుల్. మొదటి నియమం ఏంటి? తీగ యొక్క తన్యత టి రేఖీయ సాంద్రత ఎములు స్థిరంగా ఉన్నప్పుడు పౌనపున్యము అనేది 1/L అంటే తీగ యొక్క పొడవుకి అనులోమానుపాతంలో ఉంటుంది. సింపుల్. పౌనపున్యము అనేది తీగ యొక్క పొడవుకి విలోమానుపాతంలో ఉంటుంది. ఇది మొదటి నియమం. మరి అలాగే ఇప్పుడు ఇక రెండో నియమానికి వద్దాం. రెండో నియమం ఎవరెవరి గురించి ఇక్కడ చూసాం. పౌనపున్యానికి తన్యత. మొదటి నియమం అయిపోయింది కదా. పౌనపున్యానికి తన్యతకి సంబంధం ఏంటో చూద్దాం. ఈ రెండు చెప్పేటప్పుడు తీగ యొక్క పొడవు L అలాగే రేఖీయ సాంద్రత ఎములు స్థిరంగా ఉంటాయి. తీగ యొక్క పొడవు L రేఖీయ సాంద్రత ఎములు స్థిరంగా ఉన్నప్పుడు మరి పౌనపున్యం ఏం చేస్తుంది అంటే ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో ఈ సూత్రంలో న్యూ ఇక్కడ ఏముంది √2u. ఆ టీ కూడా పైన ఉంది కాబట్టి న్యూ ప్రపోర్షనల్ √t. అంటే తీగ యొక్క పొడవు L రేఖీయ సాంద్రత ఎములు స్థిరంగా ఉన్నప్పుడు పౌనపున్యము అనేది టీ అంటే తన్యత, రూట్ అంటే వర్గము. సో పౌనపున్యము అనేది తన్యత యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది ఇప్పుడు పైన ఉంది కాబట్టి అనులోమానుపాతం, ఇదైతే 1/L వచ్చింది కాబట్టి విలోమానుపాతం. ఇక మూడో నియమం చూద్దాం. రెండో నియమం కూడా అయిపోయింది. ఇక మూడో నియమం ఎవరెవరికి? పౌనపున్యానికి రేఖీయ సాంద్రత. మరి ఈ రెండు చెప్పేటప్పుడు LT ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. సో తీగ యొక్క పొడవు L రేఖీయ తీగ యొక్క తన్యత టీలు స్థిరంగా ఉన్నప్పుడు, ఆ రెండు స్థిరంగా ఉన్నప్పుడు పౌనపున్యం ఎంతో ఏ విధమైన సంబంధాన్ని కలిగి సూత్రంలో కనపడుతూనే ఉంది. న్యూ ఈజ్ ఈక్వల్ ఇక్కడ రూట్ ఈ m అనేది కింద ఉంది. అంటే న్యూ ప్రపోర్షనల్ 1/√m గా ఉంటుంది. అంటే తీగ యొక్క పొడవు L తన్యత టీలు స్థిరంగా ఉన్నప్పుడు పౌనపున్యము అనేది m అంటే రేఖీయ సాంద్రత కదా, రేఖీయ సాంద్రత ఉంటుంది కాబట్టి వర్గమూలానికి ఉంది కాబట్టి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే తీగ యొక్క పౌనపున్యము అనేది రేఖీయ సాంద్రత వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. పౌనపున్యం అనేది రేఖీయ సాంద్రత వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఈ మూడు సూత్రాలు మరోసారి చూద్దాం. మొదటి నియమం తన్యత టి రేఖీయ సాంద్రత ఎములు స్థిరంగా ఉన్నప్పుడు తీగ యొక్క పౌనపున్యం అనేది దాని పొడవుకి విలోమానుపాతంలో ఉంటుంది. రెండవ నియమం తీగ యొక్క పొడవు L రేఖీయ సాంద్రత ఎములు స్థిరంగా ఉన్నప్పుడు తీగ యొక్క పౌనపున్యం అనేది తన్యత వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇప్పుడు మూడో నియమం తీగ యొక్క పొడవు L తన్యత టీలు స్థిరంగా ఉన్నప్పుడు తీగ యొక్క పౌనపున్యం అనేది రేఖీయ సాంద్రత వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఈ మూడు నియమాలు ఈజీగా రావాలంటే మీకు అందరికి తెలవాల్సింది ఒకటే, అదే సూత్రం. న్యూ ఈజ్ ఈక్వల్ 1/2L √T/L. సూత్రం తెలిస్తే చాలు. ఫస్ట్ న్యూ ప్రపోర్షనల్ 1/L అయిపోయింది. రెండోది న్యూ ప్రపోర్షనల్ √T అయిపోయింది. మూడోది న్యూ ప్రపోర్షనల్ 1/√m. ఓకేనా?